తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి నమో వెంకటేశాయ అంటూ భక్తి పార్వస్యంలో మునిగిపోయారు. కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త. కాబట్టి ఇక్కడ కూడా అలనాటి రామచంద్రుడే నేడు వెంకటేశ్వర ప్రభువుగా మనకు గోచరిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కనైనటువంటి తల్లులు ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణధారణను. అంతేగాక కర్మఫలములను అసంగుటకై ధర్మాధర్మములను వీక్షించుటచే భగవానుడు ధర్మాధ్యక్షుడయ్యాడు. దేహధర్మము, ఇంద్రియ ధర్మము, మనోధర్మము, బుద్ధిధర్మము ఆయా భూమికలలో వర్తించుటకు కారణభూతుడకు వలన కూడా భగవానుడు ధర్మాధ్యక్ష అని పిలువబడుతూ ఉన్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులలో భగవానుడు వ్యక్త స్వరూపముగా తెలియచున్నాడు. చైతన్య స్థాయిలో తాను అవ్యక్తమై అలరారుచున్నాడు. ఈ విషయమున కృతాకృత అని కూడా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మను. అంతేగాక అదిగో దర్శిస్తూ ఉన్నాం. అనుమతేన్మగ్రస్తాః సరస్వతేన్మగ్రస్తాః దేవత విప్రాసామిః.